ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వరుస ఫ్లాప్స్తో డీలా పడిన టాలీవుడ్ని సెప్టెంబర్ నెలలో విడుదలవుతున్న సినిమాలు ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ బాక్సాఫీస్ని మరోసారి కలకలలాడించేస్తున్నాయి. నిన్న విడుదలైన మిరాయ్ చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని కైవసం చేసుకుంది. ఆ టాక్ ప్రభావం కలెక్షన్లపై చాలా బలంగా చూపించింది. మార్నింగ్ షోస్ నుండి సెకండ్ షో వరకు నిన్న ఈ సినిమాకు నమోదైన ఆక్యుపెన్సీలు చూసి ట్రేడ్కి మతిపోయింది. టికెట్ హైట్స్ లేకుండా ఒక సాధారణ హీరోకి ఇంతటి కలెక్షన్స్ వస్తాయా అని అందరూ ఆశ్చర్యపోయారు. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 27.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ చిత్రం దాదాపుగా 16 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తేజ సజ్జా గత చిత్రం హనుమాన్ కంటే దీనికే ఎక్కువ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రెండవ రోజు కూడా సాలిడ్ వసూళ్లను రాబడుతుంది. మొదటి రోజు కంటే ఎక్కువ ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. రెండవ రోజు ఈ సినిమాకు బుక్ మై షోలో గంటకు 23,000 టికెట్లు అమ్ముడుపోయాయి. మొదటి రోజు 20,000 టికెట్లు అమ్ముడుపోగా మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ టికెట్ సేల్స్ జరిగాయి. అయితే ఈ సినిమా మొదటి రోజు 27.5 కోట్లు వసూలు చేస్తే మరి రెండవ రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం. థియేటర్ ఆక్యుపెన్సీ మొత్తం భారీ లెవెల్లో నమోదైంది. రెండవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ షోస్ వైగా చూద్దాం. మార్నింగ్ షో 48%, మ్యాట్నీ షో 50%, ఫస్ట్ షో 52%, సెకండ్ షో 53% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే రెండవ రోజు 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తోంది. 2 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 60 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఒక సాధారణ హీరో ఈ రేంజ్ కలెక్షన్స్ రెండో రోజుతో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా లాంగ్ రన్లో భారీ కలెక్షన్లు నమోదు చేయనుందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం వండర్స్ క్రియేట్ చేయనుందని తెలుస్తోంది.